నమస్తే. మీరు వింటున్నారు టచ్ ఆన్ లైఫ్ ఫర్ ఇటాల్ రేడియో. నేను మీ ఆర్చిరమ్మ. ఈరోజు మాట మధ్యన కార్యక్రమంలో మనం దీప్తి గారిని కలవబోతున్నాం. దీప్తి గారు హమ్ హెల్ప్ లైన్కి టీమ్ లీడ్గా ఉన్నారు. హమ్ హెల్ప్ లైన్ ఎంతో మందికి కోవిడ్ సమయంలో ఎన్నో రకాలుగా సేవలు అందించింది. ఒక్క ఫోన్ కాల్తో వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలని అందించింది. హమ్ హెల్ప్ లైన్కి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలా అక్కడి నుంచి సర్వీస్ పొందొచ్చు అండ్ ఎలా మనం వాళ్ళతో కలిసి చేతులు కలిపి ఇంకా సొసైటీకి సర్వ్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. నమస్తే దీప్తి గారు. నమస్కారం అండి. సో హమ్ హెల్ప్ లైన్ ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి, ఎలా ప్రారంభమైందండి? కరోనాది ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయినప్పుడు చాలా పానిక్ ఉండిందంటే ఇది కొత్తగా వచ్చిన డిజీజ్, దాని గురించి ఎక్కువగా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఈవెన్ డాక్టర్స్ కి, మెడికల్ సిస్టమ్ కి కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ టైంలో బాగా పానిక్ అయ్యి అందరూ హాస్పిటల్స్ కి వెళ్ళాలనుకోవడము, బాగా రష్ అవ్వడము, ఇలాంటి ఇబ్బందులు మనం చూసినాం. తర్వాత కొన్ని రోజులకి ఇట్లా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హోమ్ ఐసోలేషన్ లో ఉండమని సలహా ఇచ్చింది. హోమ్ ఐసోలేషన్ లో ఉంటారు కానీ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఏంటి, ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటిదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు ఎవరికి. అలాంటి పేషెంట్స్ కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఈ హెల్ప్ లైన్. దీని వెనక ఐడియా అండ్ ఇన్ఛార్జ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇర్ఫాన్ ఖాన్ అని, ప్లస్ డాక్టర్ హఫ్సా, యాక్సెస్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ అను డాక్టర్ హఫ్సా అండ్ ఇర్ఫాన్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఉన్నాను అండ్ ఐఎమ్ ద టీమ్ లీడ్ ఆఫ్ దిస్ హెల్ప్ లైన్. షూర్. అంటే కేవలం అవగాహన కల్పించడం మాత్రమే చేస్తారా, లేదా సహాయం అందించడానికి కూడా? అంటే వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మెడికల్ గా లేదా అడ్మిషన్ కి హాస్పిటల్స్ అవన్నీ కూడా చూస్తారా? ఓకే, ఇది ఇంకా అంబ్రెల్లా టర్మ్ అండి మొత్తం దీనికి. సో ఫస్ట్ హెల్ప్ లైన్ కి ఎవరైనా కాల్ చేసినప్పుడు మేము ఫస్ట్ వాళ్ళకి డీటెయిల్స్ అన్ని తీసుకొని కేసు రిజిస్టర్ చేసుకుంటాం. ఆ తర్వాత మా వాలంటీర్స్ ఒకళ్ళు వాళ్ళకి కాల్ చేసి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని కనుక్కొని, ఒకవేళ వాళ్ళకి డాక్టర్ కన్సల్టేషన్ అవసరం ఉంది అనుకుంటే డాక్టర్ తో కనెక్ట్ చేపిస్తారు. మా దాంట్లో ఒక 30 మంది డాక్టర్లు ఉన్నారు హూ ఆర్ అవైలబుల్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. అండ్ డాక్టర్ కన్సల్టేషన్ అవసరం ఉన్న వాళ్ళకైతే డాక్టర్స్ తో మాట్లాడిస్తారు. ఆ తర్వాత ఎవరికైనా మెడికల్ కిట్ అవసరం ఉంది, వాళ్ళు కొనుక్కునే పరిస్థితిలో లేరు అనుకున్నప్పుడు వాళ్ళకి మెడికల్ కిట్ కూడా అందిస్తాం. ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసింది. ఓకే. అంటే ఇప్పుడు కిట్స్ 2 ఉంటాయి, మైల్డ్ ఇంకా మోడరేట్ అని. అవే స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ లో ఏవైతే సజెస్ట్ చేసినారో ఆ మెడిసిన్స్. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ ఏమైనా అవసరం ఉంది అనుకుంటే, లైక్ ఆక్సిజన్ సపోర్ట్ అనుకోండి, వాళ్ళకి ఆక్సిజన్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగా. ఆక్సిజన్ సిలిండర్ గానీ, కాన్సన్ట్రేటర్ గానీ. వాళ్ళకి ఒకవేళ ఇంట్లో ట్రీట్ చేసే కేసు కాదు ఇది, వాళ్ళని కంపల్సరీగా హాస్పిటలైజ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఆ అసిస్టెన్స్ కూడా ఇస్తాం. హాస్పిటల్ బెడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ప్లస్ వెళ్ళడానికి అంబులెన్స్ అరేంజ్ చేయడం ఫ్రీగా, అది కూడా. ఓకే. సో వాళ్ళకి హాస్పిటల్ కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కావాల్సిన సహకారం కూడా అందిస్తారు. ఎస్, అడ్మిషన్ అంతా వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. బట్ హాస్పిటల్స్ కి ఎక్కడ బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. ఎందుకంటే మీరు చూస్తుంటారు, 5-6 హాస్పిటల్ తిరిగినాము, ఇబ్బంది అయిందని చాలా మంది చెప్పడం చూస్తున్నాం. ప్లస్ హాస్పిటల్స్ వెతుక్కోవడంలోనే కొన్ని ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటివి అవాయిడ్ చేయడం కోసం ఇన్ఫర్మేషన్స్ మొత్తం గ్యాదర్ చేయడం ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళని వాళ్ళ బడ్జెట్ ని బట్టి, లేకపోతే వాళ్ళ ఎఫర్డీని బట్టి, ఒకవేళ అసలు పెట్టుకోలేరు అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం, లేకుంటే ప్రైవేట్ హాస్పిటల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించడం. ఓకే. హెల్ప్ లైన్ అంటే 24/7 మనం టీమ్ ఒకటి అవైలబుల్ గా ఉండాలి. ఆ టీమ్ ని ఎలా ఏర్పాటు చేసుకున్నారు అండ్ ఈ వర్క్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారండి? ఎస్, 24 hours హెల్ప్ లైన్ అండి ఇది. మార్నింగ్ 8 నుండి నైట్ 12 వరకు ఇండియన్ డాక్టర్స్ ఉంటారు. నైట్ 12 నుండి మార్నింగ్ 8 వరకు యుఎస్, యూకే ఉండే డాక్టర్స్ అవైలబుల్ గా ఉంటారు. దీనికోసం మేము వేరే యాప్ యూజ్ చేస్తాం ఈ కాలింగ్ కోసం. సో ఈ టైమ్ జోన్ ది కాన్ఫ్లిక్ట్ రాకుండా యుఎస్, యూకే డాక్టర్స్ నైట్ స్లాట్ లో అవైలబుల్ ఉంటారు. ప్లస్ ఈ నెక్స్ట్ ఇవన్నీ ఆపరేషన్స్ రన్ అవడానికి ముఖ్యంగా కావాల్సింది వాలంటీర్స్. వాళ్ళు లేని హెల్ప్ లైన్ నడవదు. మాకు ఇట్లా వాలంటీర్స్ కావాలి, ఇట్లా ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఇంట్రెస్ట్ వాళ్ళ ముందుకు రండి అన్నప్పుడు చాలా కొంతమంది 100 మంది వచ్చినారు. కొంతమంది ఓరియంటేషన్ చేసి, ట్రైనింగ్ చేసి, లాస్ట్ కి అబౌట్ 50 people remained with us and we are fortunate enough that all those 50 people are working round the clock, selfless. అందరూ కూడా ఫ్రీ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇచ్చే సర్వీసెస్ అన్ని ఫ్రీయే, ప్లస్ వాలంటీర్స్ కూడా ఫ్రీగానే చేస్తారు.
ఓకే. సో ఇప్పుడు మీరు ఇదంతా కూడా డిస్టెన్స్ గా అంటే ఒక ఫోన్ ద్వారా చేస్తున్నారు. ఎవరైనా మీకు ఫోన్ చేసినప్పుడు మీ హెల్ప్ లైన్ నెంబర్ తెలిసి వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వగలిగితే ఆన్ ఫీల్డ్ కూడా మీరు ఏదైనా అంటే గ్రామాల్లోకి వెళ్ళి కూడా చేస్తున్నారా సర్వీస్ ఏదైనా? ఇవన్నీ అంటే వాలంటరీగా మేము హెల్ప్ లైన్ తరఫు నుండి అంటూ కాదండి. బట్ హెల్ప్ లైన్ నుండి ఎక్కడైనా అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రం వీఆర్ ట్రైంగ్ టు సపోర్ట్ దెమ్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్. కన్సల్టేషన్ అనేది ఇట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఆన్లైన్ కాబట్టి ఎవరైనా ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు. ఓకే. హెల్ప్ లైన్ నంబర్ ఐ టెల్ యూ ద నంబర్ ఆల్సో 7306-600-600. దిస్ ఎ టోల్ ఫ్రీ నంబర్. ఓకే. సో ఈ నెంబర్ కి కాల్ చేస్తే త్రూ అవుట్ ఇండియా ఎక్కడి నుంచైనా మీకు కాల్ చేయొచ్చు. డాక్టర్ కన్సల్టేషన్ దొరుకుతుంది అండ్ వాలంటీర్స్ మాట్లాడతారు. అవగాహన అయితే కల్పిస్తారండి. ఒకవేళ వాళ్ళకి భయం ఉన్నా, వాళ్ళకి ఎలాంటి అనుమానాలు ఉన్నా అవి నివృత్తి కూడా చేస్తారు మీరు. అనుమానాలు వాళ్ళవి నివృత్తి చేయడమే కాకుండా ఒకవేళ వాళ్ళు భయపడుతున్నారు, బాగా పానిక్ అవుతారు అనుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఉంది. మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కూడా ఉంది. దీనివల్ల ఐసోలేషన్ లో ఉండడం ఒకటి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎవరికి అలవాటు లేదు ఇట్లా ఒక్కళ్ళమే ఒక రూమ్ లో బందీ అయిపోయినట్టు ఉండడం. ఒక వారం 10 రోజులు 2 weeks ఎవరికి అలవాటు లేదు. ఇప్పుడు సడన్ గా ఒక్కళ్ళే ఉండడము అందరికి దూరంగా, అందులో ఇది కొత్త డిజీజ్. ఆ భయం వల్ల బాగా పానిక్ అవుతుంటారు. కొంతమంది డిప్రెస్డ్ గా ఫీల్ అవుతుంటారు ఏమైపోతుందో అని. సో అలాంటి వాళ్ళకి మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కూడా ఆఫర్ చేస్తున్నాం. సైకాలజిస్ట్ ఉన్నారు, సైకియాట్రిస్ట్ ఉన్నారు. ఈ సర్వీస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ సర్వీస్ ఇప్పుడు. అంటే మానసికంగా ముందు ధైర్యంగా ఉంటేనే ఫైట్ చేయగలరు అన్నది మనకి డాక్టర్స్ అందరూ చెప్తున్నారు. ఫస్ట్ మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి అని. సో ఇప్పుడు యాక్చువల్ గా అందరిలో చాలా తక్కువగా ఉన్నది అది. సో సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఎట్లా అండి మరి? సెకండ్ వేవ్ కి ఎట్లా ప్రిపేర్ అయ్యారు అండ్ మీ వాలంటీర్స్ టీమ్ అండ్ మీ టీమ్ హెల్ప్ లైన్ కానీ మీరు ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి గమనించిన తేడా ఏంటండి? ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కి అంటే యాక్చువల్లీ సెకండ్ వేవ్ కి వచ్చేటప్పటికి చాలా కంప్లసెన్స్ ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ వేవ్ లో చూసినాం కదా, అప్పుడంటే ఎక్కువ డెత్ రేట్ ఎక్కువ లేదు ఫస్ట్ వేవ్ లో. ప్లస్ హోమ్ ఐసోలేషన్ లో చాలా మంది ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇబ్బందులు లేకుండా క్యూర్ అయిపోయినారు. సో ప్రాబ్లీ అది ఒక పారామీటర్ గా తీసుకున్నారంటే చాలా మంది సొంత వైద్యాలు స్టార్ట్ చేసినారు సెకండ్ వేవ్ వచ్చేటప్పుడు. ఎస్, టీవీలో చెప్పిన దాన్ని బట్టి ఇంటర్నెట్ లో చూసో సొంత వైద్యాలు స్టార్ట్ చేసుకోవడము, దాంట్లోనే కొంచెం ఏదో కాంప్లికేషన్స్ రావడము, లేకపోతే టైంకి డిటెక్ట్ చేయకపోవడము, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒకేలాంటి మందులు వాడడము, ఇలాంటివి కొన్ని చాలా నోటీస్ చేసినాము. అండ్ ఇంకోటి ఈసారి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉండింది. ప్రాబ్లీ ఇది కొత్త స్ట్రెయిన్ వల్ల అనుకుంటా, ఇవి ఆ ఇన్ఫెక్షన్ తొందరగా స్ప్రెడ్ అవడము ఇలాంటి కారణాల వల్ల ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండింది. లాస్ట్ టైం మాకున్న దానికన్నా ఈసారి ఆక్సిజన్ సపోర్ట్ కోసం వచ్చిన రిక్వెస్ట్లు ఎక్కువ ఈసారి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈసారి రూరల్ లో బాగా స్ప్రెడ్ అయింది. పోయినసారి సిటీస్ లోనే ఎక్కువగా ఉండింది, ఈసారి రూరల్ లో కూడా బాగా స్ప్రెడ్ అయింది అనమాట. ఈసారి మాకు రూరల్ నుండి కూడా చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి. ఓకే. కారణం ఏమై ఉంటుందండి, అంటే మీరు గమనించిన కారణం? పోయినసారి అంటే కంప్లీట్ లాక్డౌన్ చేసినప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయినారు, ఆ కేసులు ఎక్కువ రాలేదు అప్పటికి. లాక్డౌన్ ఒకసారి రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివిటీ నార్మల్ అయ్యి స్ప్రెడ్ అవ్వడం ఒకటి. ఇంకోటి ఏంటి, ఇప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఊర్లో నుండి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు పనుల గురించి అని. సో వచ్చిన వాళ్ళు ఒక ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడము. కొంతమందికి తెలియదు యాక్చువల్ గా మైల్డ్ సిమ్టమ్స్ లేకపోతే సిమ్టమాటిక్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు మిగతా వాళ్ళతో మామూలుగా కాంటాక్ట్ లో ఉండడము, కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం, మాస్క్ లాంటివి జాగ్రత్తలు పాటించకపోవడం ఒకటి. సో ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా స్ప్రెడ్ అయిపోయింది అట్లా. ఓకే. అంతకుముందు మూవ్మెంట్ లేకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండటం వల్ల కొంచెం ఈ స్ప్రెడ్ అయ్యేది ఎక్కువ ప్రాంతాలకు స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఉంది. అండ్ నాకు తెలిసి కొంచెం భయం కూడా తగ్గిందండి. ఫస్ట్ వేవ్ లో చాలా మందికి వచ్చి తగ్గిపోవటం వల్ల వస్తుంది తగ్గిపోతుందిలే అని అనుకున్నారు. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు యాక్చువల్గా పీపుల్ చాలా మంది కొంచెం తేలిగ్గా వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు కదా డాక్టర్స్ అందరూ కూడా. ఇప్పుడు అదే యాక్చువల్లీ బేసిక్ ప్రికాషన్స్ తీసుకోకపోవడము, ఇలాంటి మిస్టేక్స్ చాలా మంది చేస్తున్నారు. సో మీరు ఈ 1 year లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ అంటే మీరు గమనించిన ఛాలెంజెస్ ఏంటండి? ఇలాంటి ఒక సర్వీస్ ఎవరైనా ఇప్పుడు చాలా మంది ముందుకు వస్తారు, ఇట్లా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏదో ఒకటి చేద్దాము అని, కానీ ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయన్నది, ఎందుకంటే ఇదంతా ప్రిపేర్డ్ గా ఉన్న సిచ్యువేషన్స్ కాదు కదండి, తెలియదు మనకి. డే టు డే కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు ఎదురైన ఛాలెంజెస్ ఎలాంటివి అండ్ వాటిని ఎలా ఓవర్కమ్ అయ్యారు మీరు? పర్టికులర్ ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ ఏం లేవు, కానీ ఉన్న సర్వీసెస్ లోనే దాన్ని ఆఫర్ చేయడంలోనే కొంచెం ఛాలెంజెస్ కలిగినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ బెడ్స్ అనుకోండి,
ఒక్కొక్కసారి అవైలబిలిటీ ఉండదు. పేషెంట్ క్రిటికల్ కండిషన్ లో ఉంటారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫుల్ అంటారు, ప్రైవేట్ దాంట్లో మేము అరేంజ్ చేసి పంపించిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళే లోపల ఒక్కసారి వెళ్ళడం డిలే అవుతే అక్కడ హాస్పిటల్ బెడ్ ఫిల్ అయిపోతుంది దొరకకపోవడం దానివల్ల. సో ఇలాంటివే ఈ సర్వీస్ రిలేటెడ్ ఛాలెంజెస్ తప్ప అదర్వైజ్ వేరేం లేవు. ఇంకోటి ఏంటంటే పేషెంట్స్ ని కన్విన్స్ చేయడం, మీకు హాస్పిటల్ అవసరం ఉందండి మీరు వెళ్ళండి అని మేము అరేంజ్ చేస్తామన్నా సరే హాస్పిటల్కి వెళ్ళడానికి వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు. ఏదేమైనా పర్వాలేదు మేము ఇంట్లోనే ఉంటాం. వాళ్ళకి పోనీ ఐసోలేట్ అయ్యే ఛాన్స్ ఉండదు, పోనీ మీకు ఇక్కడ ఐసోలేషన్ ఇంట్లో ఛాన్స్ లేదు ఐసోలేషన్ సెంటర్ కి వెళ్ళండి అన్నప్పుడు కూడా దానికి కూడా చాలా మంది ఒప్పుకోరు. ఇప్పుడు ఒకే ఇంట్లో జస్ట్ ఒక 2 bedroom హౌస్ లో ఒక 7-8 members ఉండడము ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితులు వాళ్ళకి ఐసోలేట్ అవ్వడం కష్టం అండ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ. చాలా మంది ఫ్యామిలీకి కొంచెం ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యారు అన్నది మనం ఎక్కువ విన్నాం ఈసారి సెకండ్ వేవ్. ఎస్ మేము చూస్తున్న దాంట్లో ఒక ఫ్యామిలీ ఉంది, మొత్తం ఒకే ఫ్యామిలీ వాళ్ళు 25 members ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. అట్లా యా ఇందాక నేను చెప్పినట్టు ఇది సర్వీస్ చేయాలని చాలా మందికి ఈ టైంలో అంటే నీడ్ ఆఫ్ ది అవర్ కాబట్టి ముందుకు దూకి వాళ్ళకి అంతకుముందు ఈ సర్వీస్ చేసే అలవాటు ఉన్నా లేకపోయినా వీటి మీద అవగాహన ఉన్నా లేకపోయినా మనం ఏదో ఒకటి చేద్దాము అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో అయితే మామూలుగా మనం ఒక స్ట్రక్చర్డ్ గా ఒక ట్రైనింగ్ ఉండి మనం ఏదైనా ఎలా వెళ్ళాలి, దారి ఏంటి, మనం ఎట్లా అచీవ్ చేయాలి మన గోల్స్ అనేది తెలియటం ఇంపార్టెంట్ యాక్చువల్ గా. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే కరెక్ట్ గా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అవటానికి అండ్ వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఆ సహాయం పొంది వాళ్ళకి హెల్ప్ అవటానికి వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఇలా ఉత్సాహంతో ఎవరైనా ముందుకు వచ్చి హెల్ప్ లైన్ కానీ లేదా ఏదైనా ఒక సర్వీస్ కానీ స్టార్ట్ చేయాలనుకున్నారు. సిటీలో ఉన్న వాళ్ళు అనుకోండి, కొంచెం స్లమ్ ఏరియాస్ లో అవేర్నెస్ అనేది చాలా అవసరం ఉంది. చేయాలి అనుకున్న మోటో ఉంటే ఇది స్టార్ట్ చేయొచ్చు. ఒకటి స్లమ్స్ లోకి వెళ్ళి ఇంకా అవేర్నెస్ క్యాంప్స్ మేము నోటీస్ చేసింది ఏంటంటే 1 year అయినా కూడా మనం పెద్దగా నేర్చుకోలేదు. సో ఈ అవేర్నెస్ క్యాంప్స్ అనేది ఇంకా అవసరమే. వెళ్ళి దాని గురించి జాగ్రత్తలు చెప్పడము, ప్లస్ ఈ హెల్ప్ లైన్ సర్వీస్ వాళ్ళకి తెలియదు అనుకోండి, కొంచెం దీని గురించి యాంప్లిఫై చేసి నలుగురికి తెలిసేటట్టు చేయడము, ఇలాంటి చేయండి. అఫ్కోర్స్ అండ్ ఇఫ్ దే వాంట్ టు వాలంటీర్ విత్ us దే కెన్ కాల్ us ఎనీ టైమ్. షూర్. ఎవరైనా మీతో కలిసి పనిచేయాలి అనుకున్నప్పుడు అండ్ కొలాబరేట్ అయ్యి కూడా చేయొచ్చు. యాక్చువల్ గా ఒకళ్ళు ఒక సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు అందరం చేతులు కలిపి ముందుకు వచ్చామంటే కనుక అది ఇంకొంచెం ఎక్కువగా చేయగలుగుతారు కూడా సహాయాన్ని. తప్పకుండా. ఎస్, మాకు వచ్చే దాంట్లో 80% హైదరాబాద్ అండ్ అర్బన్ దీని నుంచే ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్. వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ ఇట్ టు రూరల్ ఏరియాస్ ఆల్సో. సో అంటే రూరల్ కి వెళ్ళేటప్పటికి మనకి ఫస్ట్ ఈ ఛాలెంజెస్ చాలా ఉంటాయి కదండి. ఎందుకంటే వాళ్ళకి అందరికంటే మొబైల్స్ చాలా తక్కువ మందికే రీచ్ అవుట్ లో ఉంటాయి, చాలా ఎక్కువ మందికి ఉండదు. అండ్ దాన్ని యూజ్ చేయటం అండ్ ఇలాంటి హెల్ప్ లైన్ వాడటం ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు కదా. దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతున్నారా ఇబ్బందిని మీరు? రూరల్ ఏరియా నుండి వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే డైరెక్ట్ గా వీళ్ళకి, ఇప్పుడు మొబైల్ లేదనుకోండి పేషెంట్ దగ్గర, ఆ కన్సల్టేషన్ ఏదో వీళ్ళే డైరెక్ట్ గా ఇప్పించడం మా దగ్గర, అలాంటివి చేయొచ్చు. వాళ్ళకి పరిచయాలు ఎక్కువ ఉంటాయి, డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ డేటా గ్యాదర్ చేసుకుని వాళ్ళే డైరెక్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇట్లా వాలంటీర్స్. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఒక వాలంటీర్ ఉండగలిగితే ఉపయోగంగా ఉంటుంది యాక్చువల్ గా. అవును, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు కొన్ని ఊర్లలో కనీసం పిహెచ్ఎల్ కూడా ఉండవు, ఏరియా హాస్పిటల్స్ పిహెచ్ఎస్ లాంటివి కూడా కొన్ని ఊర్లలో ఉండవు. అలాంటి వాళ్ళు ఏదైనా అయితే అఫ్ కోర్స్ ఇప్పుడు ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ వీళ్ళు వెళ్తున్నారు, బట్ జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అవసరం పడితే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉండట్లేదు. అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవటం అండ్ రైట్ మూవ్ తీసుకోవటం అనేది తెలియనప్పుడే కొంచెం ప్రాణం ప్రమాదం లాంటిది వస్తుంది. అదర్వైజ్ ట్రీట్మెంట్ కరెక్ట్ గా టైం తీసుకోగలిగిన, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు ఆక్సిజన్ అందుబాటులో ఉండాలి, ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు అవి ప్రమాదకరంగా మారుతున్నాయి అన్నది చెక్ చేసుకోవటం, ఇవన్నీ ఉంటే గనక పెద్దగా ప్రాణ నష్టం అయితే ఉండదు. అంతే కదా? ఎస్ ఎస్. ఓకే, ఫస్ట్ వేవ్ లో అందరు ఇట్లా ఓవర్ కాషియస్ గా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన మెడిసిన్స్ ముందే వేసేసుకోవడము, లేకపోతే రోజుకి 20 సార్లు చేతులు కడుక్కోవడము, ఇట్లా స్టార్టింగ్ లో ఓవర్ కాషియస్ గా ఉన్నారు. దానివల్ల కూడా కొద్దిగా అవాయిడ్ అయింది. కాకపోతే దాన్ని బేస్ చేసుకొని సెకండ్ వేవ్ లో కొద్దిగా కేర్లెస్నెస్ ఎక్కువ అయిపోయింది, అది కూడా ఒక రీజన్. ఓకే ఓకే ఓకే, పర్వాలేదు, వచ్చినా తగ్గిపోతుంది, పెద్దగా ప్రాణ నష్టం లేదు అని అనుకుంటున్నాను. కరెక్ట్. అండ్ ఇంకొకటి అంటే మనకు ఒకేసారి లోడ్ పడినప్పుడు హాస్పిటల్స్ మీద అందరికి బెడ్స్ అవైలబుల్ ఉండటం, అందరికి ఆక్సిజన్ అందుబాటులో ఉండటం కూడా జరగదు. కాబట్టి అంటే మనం లార్జ్ పాపులేషన్ మన ఇండియాలో, సో ఒకేసారి ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయితే గనక అలాంటి సదుపాయాలు మన దగ్గర అందుబాటులో లేవు కాబట్టి కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్త అనేది ఎప్పుడు మనకి రక్షణగా ఉంటుంది అండ్ మనల్ని కాపాడుతుంది. అండ్ ఇంకోటి అందరికీ హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదు.
ఇప్పుడు ఉంది. ఇంట్లో ఉండే ఇప్పుడు 3 కేటగిరీలు ఉంటాయి: మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్, మోడరేట్ రెండు ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు, Hmm. సరైన జాగ్రత్తలు పాటిస్తూ డాక్టర్ చెప్పింది వింటూ ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు. కానీ చాలా మంది పానిక్ అయ్యి హాస్పిటల్స్ కి వెళ్ళడం కూడా ఉంది. వెళ్తూ ఉంటున్నారు. అండ్ లేదంటే కనుక మీరు అన్నట్టు పూర్తి నిర్లక్ష్యంతో పర్వాలేదు లేని ఒక 5-6 రోజుల వరకు ఆగి కొంచెం అది సివియర్ గా అయిన తర్వాత అప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయడం కూడా ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళకి తెలిసిన మెడిసిన్స్ అవి ఏదో వాడుతారు. అప్పటికి వాళ్ళు ప్రాబ్లీ చాలా మంది అప్పటికి హాస్పిటల్ కి వెళ్లాల్సిన స్టేజ్ కి వచ్చేస్తారు. సో ఈ బెడ్స్ ఇబ్బంది అవ్వడానికి రీజన్ ఇది కూడా ఒకటి రూరల్ నుండి కేసెస్ ఎక్కువైనాయి, అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ లేక, అవేర్నెస్ లేక హైదరాబాద్ కి రావడం, ఓకే. ప్లస్ లోకల్ దాంట్లో కూడా ఈ ఇబ్బంది ఇప్పుడు చెప్పినప్పుడు. మీరు అన్నట్టు రూరల్ నుంచి ఇక్కడ సిటీస్ కి హాస్పిటల్స్ కోసం రావటం ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళకి అవగాహన కల్పించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద, ఎప్పుడు హాస్పిటల్ కి రావాలి అనే దాని మీద కూడా ఒక అవగాహన కల్పించగలిగితే ఈ లోడ్ అనేది తగ్గుతుంది. అంతే కదా? అవునండి. ఓకే. ఈ విషయంగా మనం ఎవరైనా సరే వాలంటీర్స్ కానీ, ఎన్జిఓస్ కానీ ఎవరైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు స్లమ్ ఏరియాస్ లో కానీ లేదా రూరల్ ఏరియాలో కానీ అవగాహన కార్యక్రమాలను ఎక్కువ పెంచగలిగితే, వాళ్ళకి కొంచెం అవేర్నెస్ తీసుకురాగలిగితే, ఇప్పుడు 3rd వేవ్ అనో 4th వేవ్ అనో కొంచెం జనాలు ఎట్లయితే భయపెడుతున్నారో దానికి భయపడాల్సిన అవసరం ఉండదు. అంటే అవగాహన పెరిగిన కొద్దీ ఈ ప్రమాదం తగ్గుతుంది కదండి. అవును, తగ్గుతుంది. అయితే ఒకవేళ ఎవరైనా వాలంటీర్స్ అట్లా చేయాలి అనుకుంటే మేము వాళ్ళని ట్రైన్ కూడా చేస్తాం. అట్లా అవేర్నెస్ ఏ విషయాల్లో ఇవ్వాలి, ఏమేం సలహాలు సూచనలు ఇవ్వాలి, ప్లస్ బేసిక్ ట్రైనింగ్ కోవిడ్ గురించి, దాంట్లో ఉన్న డేంజర్ సిగ్నల్స్ గురించి, ఇలాంటి ప్రతి ఒక్క దాని గురించి మేము ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. సీరియస్లీ ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇంట్రెస్టెడ్ రూరల్ దాంట్లో చేయాలి అనుకున్నప్పుడు వీఆర్ రెడీ టు ఆఫర్. షూర్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇందాక మీరు చెప్పిన హెల్ప్ లైన్ నెంబర్ కే కాల్ చేయొచ్చు కదా, మీకు చేసి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ ఆ టీమ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవచ్చు, లేదా మీతో చేతులు కలిపి వాలంటీర్స్ గా రావచ్చు. లేదంటే ఏదైనా హెల్ప్ కావాలి అనుకున్నా, లేదా ఫస్ట్ ముఖ్యంగా ఈ హెల్ప్ లైన్ నెంబర్ ని ఎక్కువ స్ప్రెడ్ చేయగలిగినా సరిపోతుందండి. చాలా మందికి హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉండేలాగా చేయగలిగితే, సో ఏదైనా ఒక్కసారి ఇమీడియట్ గా ఎవరికి ఏం కావాలన్నా అట్లీస్ట్ అవగాహన కోసమైనా మీకు కాల్ చేయగలుగుతారు. తప్పకుండా. అంటే యాక్చువల్లీ టెలిమెడిసిన్ సర్వీసెస్ చాలా వచ్చినాయండి 1 year లో. సో దాని వల్ల కూడా కొంచెం విజిబిలిటీ అనేది తక్కువ ఉంది దీనికి. ఇప్పుడు కాల్స్ వస్తాయి బాగానే. ఇప్పుడు మాకు వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు కేటర్ టు అబౌట్ 5,000 పేషెంట్స్ ఫస్ట్ వేవ్ నుండి ఇప్పటి వరకు, మోర్ దాన్ 5,000. బట్ ఇంకా రూరల్ లో పెరగాలి అనేది ఇప్పుడు మేము కూడా, మా ప్రయత్నం కూడా అదే. షూర్ అండి. సో మీ అనుభవంలో ఈ 1 year నుంచి మీరు చూసిన అంటే అవసరాలు ఎలా ఉన్నాయండి? ఎవరన్నా కూడా ఏదన్నా సహాయం అందించాలి అంటే, ఒకటి మీరు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయండి అన్నారు, అది ఓకే. అది కాకుండా ఇంక ఏ రకంగా సమాజం నుంచి ఈ అవసరం ఎట్లా తీర్చాలి? ఓకే, అఫ్ కోర్స్ ఇట్లా చాలా ఉంది నిజానికి చెప్పాలంటే ఇలాంటిది. బట్ మన లిమిటెడ్ కెపాసిటీస్ లో చేయాలి అనుకుంటే చిన్న చిన్న చేయొచ్చు. ఇప్పుడు ఐసోలేషన్ పీరియడ్ లో వాళ్ళకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ఫుడ్ ఉండాలి, అట్లయితే రికవరీ తొందరగా ఉంటుంది, ఇంకా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో అట్లా ఐసోలేషన్ లో ఉన్నారు ఎవరైనా బాగా పూర్ ఫ్యామిలీ అనుకున్నప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఒక వారం 10 రోజుల సరిపడా హెల్దీ ఫుడ్ అందించడానికి ట్రై చేయొచ్చు. ఫుడ్ అయినా పర్లేదు, డ్రై రేషన్స్ అయినా పర్వాలేదు, అలాంటివి అందించు. అలాంటివి మీ నోటీస్ లో ఉన్న వాళ్ళకి అదొకటి. ఇంకోటి ఐసోలేషన్ సెంటర్స్ ఒకవేళ ఉంటే దగ్గరలో ఎవరైనా, వాళ్ళని ఐసోలేషన్ సెంటర్ కి వెళ్ళడానికి ఎంకరేజ్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నాం విలేజెస్ లో అయినా సిటీస్ లో అయినా ఐసోలేషన్ సెంటర్స్ చాలా ఖాళీ ఉంటున్నాయి, వెళ్ళడానికి రిలక్టెన్స్ ఉంది చాలా మందికి. మీకు తెలిసిన ఎవరైనా ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు వెళ్ళడానికి, కొంచెం కౌన్సిల్ చేసి. సో దానివల్ల అట్లీస్ట్ మిగతా ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ అపోహ తొలగించాలి. ఐసోలేషన్ సెంటర్స్ కి వెళ్ళటం అంటే హాస్పిటల్ కి వెళ్ళినట్టుగా భయపడుతున్నారు కాబట్టి అపోహ తొలగించగలగాలి మనం ఫస్ట్ వాళ్ళకున్న భయాల్ని. ఇంకోటి ఏంటంటే ఐసోలేషన్ అందరికి పాసిబుల్ కాదండి, ఇట్స్ లగ్జరీ. కొంతమందికి ఒక రూమ్ లేకపోతే 2 రూమ్ల నెలలో ఒక పర్సన్ ఐసోలేట్ అవ్వడం అంటే చాలా కష్టం అది. ఎస్పెషల్లీ ఇప్పుడు చిన్న చిన్న బస్తీల్లో చూసుకుంటే వాళ్ళకి కొన్ని ఇళ్ళకి కలిపి ఒక టాయిలెట్ ఉంటుంది. కరెక్ట్. అండ్ చాలా సార్లు ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి అసలు వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఏవైతే ఉంటాయో అవసరాలు వాటి కోసం ఉన్న వాళ్ళు బయటకు రావక తప్పదు. సో అలా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హెల్ప్ చేయాలనుకుంటే ఇలాంటి వాళ్ళకి చేయొచ్చు. ఇప్పుడు ఐసోలేషన్ కి వెళ్ళడానికి వాళ్ళని కొంచెం ఆ భయాలనేవి తొలగించి ఎంకరేజ్ చేయడం వెళ్ళడానికి. ఐసోలేషన్ లో ఉన్న పూర్ ఫ్యామిలీస్ కి వాళ్ళకి కొద్దిగా మంచి ఫుడ్ అందించడము, ప్లస్ ఒకళ్ళే ఉన్న వాళ్ళకి మందులు కానీ మిగతా ఏ అవసరాలు ఉన్నా అప్పుడప్పుడు కొంచెం చూసి ఫాలో అప్ చేయడం, వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయి అనేది, ఇలాంటివి చేయొచ్చు. ఓకే. సో మన పరిధిలో మనం ఎవరికి వాళ్ళ దృష్టిలోకి వచ్చిన అవసరాలని
ఒకటి వాళ్ళకి అవగాహన కల్పించడం, రెండు వాళ్ళకి మంచి ఆహారాన్ని, ఒకవేళ కోవిడ్ వచ్చినా కోవిడ్ నుంచి రికవర్ అవుతున్నా వాళ్ళకి కొంచెం మంచి ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేయటం, అండ్ ఐసోలేషన్ సెంటర్స్ కి వెళ్లేలాగా వాళ్ళకి అవగాహన కల్పించడం చేయగలిగితే, అంటే ఇంత వాస్ట్ పీపుల్ జనాభా ఉన్న చోట సహాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా అది తక్కువే అవుతుందండి. సో ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగితే కనుక కొంచెం మనం నెక్స్ట్ అంటే ఈ వేవ్స్ గురించి భయం లేకుండా మనందరూ కూడా సుఖంగా హ్యాపీగా ఉండొచ్చు. అంతే కదా? ఇది ఒకటి, ఇప్పుడు ఇది ఓన్లీ ఇంకొకరికైంది మనకి ఎందుకులే అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఎవరికి వస్తుందో చెప్పలేదు. కరెక్ట్. యా, రేపు మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు దీంట్లో ఆ సిచ్యువేషన్ లో. కరెక్ట్. సో ఆ దృష్టిలో పెట్టుకొని మనం రెస్పాండ్ అవుతే బాగుంటుంది. షూర్ అండి. సో మీరు మీ టీం చేస్తున్న ఈ సర్వీస్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అంటే నాలెడ్జ్ నుంచి మాకు చాలా షేర్ చేశారు అంటే చెప్పారంటే చాలా మందికి ఏదో చేయాలనే తాపత్రయం ఉంటుందండి, కానీ ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, అండ్ దాంట్లో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, అండ్ నిజంగా అది పాసిబుల్ అవుతుందని తెలియక వెనకడుగేస్తారు. కొంచెం ఇలాంటి వాళ్ళ మాటలు వింటున్నప్పుడు ఏంటంటే ఓకే, ఈ దారిలో వెళ్ళగలిగితే చాలా మందికి హెల్ప్ చేయొచ్చు అన్న ఒక చిన్న అవగాహన వస్తుంది. ఇది ముఖ్యం. అండ్ రెండు, ఇలాంటి హెల్ప్ లైన్ నెంబర్స్ చాలా ఎక్కువ మందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పర్లేదు, ఇక్కడికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుంది, నాకు వాళ్ళు కావాల్సినంత చేస్తారు, లేదా ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకు చెప్తారు, అండ్ నా భయం అయితే ఉండదు అన్నది వాళ్ళకి తెలిసినప్పుడు ధైర్యం వస్తుందండి. ముందు ఏంటంటే ఆ భయం పోతే చాలు, యాక్చువల్ గా ఫైట్ చేయడానికి ఎవరికి వాళ్ళకి అంతర్గతంగా బోల్డంత శక్తి ఉంటుంది. సో ముందు ఆ భయం వదిలేస్తే చాలు. అది మీరు చేస్తున్నారు. సో మీ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ.